అనారోగ్య సమస్యల సమయంలో సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుంది అన్నారు మంత్రి గుమ్మిడి సంచారాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో లబ్ధిదారులకు 9,87,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందజేశారు. శాఖలోని కంచరపాలెంలో పోలీస్ అవుట్ పోస్ట్ను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కమిషనర్ ప్రారంభించారు. హైవేకి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకై ఈ అవుట్ పోస్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కుల్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు తాము అమరావతిని రాజధాని చేస్తామని చెప్పాం. అందుకే కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటింటికి సిపిఐ సామూహిక నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సందర్భంగా ప్రజల వద్దకే సిపిఐ అనే కార్యాచరణను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పంపిణీ చేశారు. పలు మండలాలకు చెందిన 36 మందికి 10 లక్షల విలువైన చెక్కుల్ని అందజేశారు. ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ నిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేనూరు వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా బుడుమూరు గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటల్ని సిపిఎం సిఐటియు నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని ఓ ఇంట్లోని పూజ గదిలో నాగుపాము ప్రత్యక్షమైంది. కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. సమాచారంతో అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో తీశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్డు ప్రమాదాలు అధికమవడం స్థానిక ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మైనర్లు నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాల్ని నడపడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎస్పీడీఓ ఆఫీస్ ని జిల్లా ఎస్పీ బిందు మాధవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామన్నారు. అంబేద్కర్ జయంతిని ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశామన్నారు.